యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు జన్మించిన తర్వాత ఆయన బ్రతికి పరిచర్యను ప్రారంభించి పరిచర్య చేస్తున్న దినాలలో ఆయనకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. ఆ పరిస్థితి అలా ఎదుర్కొన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూడగలిగితే, యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరిచర్యను ఆయన ప్రారంభించిన తర్వాత కొన్ని వేల సంఖ్యలో ప్రభువును అనుసరించటం జరిగింది. ప్రజలెందుకు ఇంతమంది ఆయన అనుసరిస్తున్నారు ఆయన ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ఆయన పరిచర్యను ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు ప్రజలెందుకు నా దగ్గరికి వస్తున్నారు అన్న దానికి ఆయనకు సమాధానం దొరికింది. ఆ సమాధానం దొరికినటువంటి ఆయన వారితో చాలా స్పష్టంగా, ఎటువంటి ఆలోచన కూడా లేకుండా సూటిగా చెప్పిన మాట ఏంటంటే, నా వల్ల మీకు ఏం దొరుకుతుందంటే ఆహారం దొరుకుతుంది, నా వల్ల మీకు రొట్టెలు దొరుకుతుంది, రొట్టెలు దొరుకుతున్నాయి కాబట్టి ఆహారం దొరుకుతుంది, కాబట్టి నా దగ్గర మీరు వచ్చి భుజించి తృప్తి పొందుతున్నారు కాబట్టి మీరు నన్ను వెతుకుతున్నారు, లేదంటే మీరు నన్ను అనుసరిస్తున్నారు. యేసయ్యను అనుసరించడానికి ఆ దినాలలో వారికి దొరికినటువంటి ఒక కారణం ఏంటంటే వాళ్ళు తినేటువంటి ఆహారం కొరకు యేసయ్యను అడ్డు పెట్టుకొని వారి ఇంటి దగ్గర చెప్పుండొచ్చేలాగా, యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యం చెప్తున్నారు, నేను వెళ్ళి వాక్యాన్ని వింటాను అని చెప్పి ఇంటికి వాళ్ళు చెప్పొచ్చు. కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావం ఏంటంటే, అక్కడికి వెళితే ప్రభు ఉచితంగా రొట్టెలు మనకు పంచిపెడుతున్నాడు, దానిని తినట కొరకు మనం వెళ్దామని మనస్సులలో వారు ఆలోచించి కూడా ప్రభువును వెంబడించారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు రావాల్సిన దానికి ఒక కారణం ఏంటంటే సూచనలు చూడటానికి మీరు నా దగ్గరికి రావాలి. దేవుని వాక్యం చెప్పడానికి నేను వచ్చాను, దేవుని వాక్యాన్ని నిరూపించడానికి నేను వచ్చాను, దేవుని గురించి తెలియపరచడానికి వచ్చాను. దాని నిమిత్తం మీరు నా దగ్గరికి రావాలి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తం మీరు నా దగ్గరికి రావాలి, కానీ శారీరక సంబంధమైన విషయాల కొరకు మీరు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఒక ప్రశ్న, అసలు రొట్టెలు పెట్టింది ఎవరు? ప్రభువే రొట్టెలు పెట్టాడు. ఆహారం పెట్టింది ఆయనే. కానీ ఆహారం పెట్టిన తర్వాత ఆహారం కొరకే, రొట్టెలు కొరకే ప్రభువును ఎప్పుడైతే ప్రజలు వెంబడిస్తున్నారో ఆయన ఏమాత్రం ఆలోచించకుండా, ఉదాహరణకు మీరు నా ఇంటి దగ్గరికి ఏదైనా కార్యక్రమం జరిగితే పిలిచి మీకు భోజనం పెట్టి మీరు భోజనం తినడానికి వచ్చారని నేను అన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ముఖం మీద ప్లేట్ కొట్టి మీరు తిరిగి వెళ్ళిపోతారు. ఏరా, నాకు భోజనం దొరకదని మీ ఇంటికి నేను వస్తున్నానా, నాకు భోజనం దొరకదని మీ కార్యక్రమాలకి నేను వస్తున్నానా అని చెప్పి ముఖం మీద మనం అంటాం కదా. ఆ రోజు ప్రజలు ముఖం మీద ప్రభువును అనలేకపోయారు. ఎందుకు అనలేకపోయారంటే వారికి కూడా తెలుసు కారణం, వారి దేని నిమిత్తం ప్రభువును వెంబడించారు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు సూచనలు చూడటానికి రావాలి, కానీ మీరు సూచనలు పక్కన పెట్టి, వాక్య సంబంధమైన విషయాలను మీరు పక్కన పెట్టి, ఆ ఆత్మ సంబంధమైన విషయాలు మీరు నిర్లక్ష్యపరిచి మీరు దేని నిమిత్తం వస్తున్నారంటే శరీర సంబంధమైన లోక సంబంధమైన కార్యక్రమాల నిమిత్తం మీరు దేవుని యొద్దకు వస్తున్నారు. ఏంటి ఆ సూచన అని ఒకసారి మనం చూడగలిగితే, లూకా గారు రాసినటువంటి సువార్తలో ఉన్నటువంటి ఒక విషయాన్ని కానీ మనం చూడగలిగితే 2వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న మాటను ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళినటువంటి దూత గొర్రెల కాపర్లకు చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను మీకు ఒక ఆనవాలు చూపిస్తాను, ఒక గుర్తును నేను మీకు చూపిస్తాను, ఒక ఐడెంటిఫై చేసుకునేటువంటి ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను, మీకు అర్థం కావడానికి ఒక సూచన నేను మీకు చెప్తాను. మీరు ప్రభువును వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువు ఎలా ఉంటాడు అని అంటే, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటాడు, ఇదిగో అది మీకు ఆనవాలు అని చెప్పి గొర్రెల కాపరులకు దూత ఒక చక్కటి ఆనవాలను చెప్పటం జరిగింది.
అంటే వీరు ప్రభువును చూడటానికి వెళ్ళినప్పుడు రక్షకుడు పుట్టాడంట, కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రభువు ఇచ్చిన మాట నెరవేరిందంట, కొన్ని వేల సంఖ్యలో ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఎదురు చూస్తున్నటువంటి ప్రభువు వచ్చాడంట. వచ్చిన ఆయనను మనం చూడటానికి వెళ్ళాలి. అయితే ఆయన చూడటానికి వెళితే ఆయన ఎలా ఉంటాడో మనకు స్పష్టంగా తెలియాలి. ఆ సమయంలో ప్రభువు పుట్టిన సందర్భంలో దాదాపు కొన్ని వేల మంది ఆ దరిదాపు, అంటే ప్రభువు పుట్టిన డేట్స్ ఆ దరిదాపులో చాలా వేల మంది పిల్లలు ఆ ప్రాంతంలో జన్మించారు. సో ప్రతి గృహానికి వెళ్తే ఎక్కడో చోట మనం అనుకున్నటువంటిగా చంటి బిడ్డలు కనబడవచ్చు, శిశువులు కనబడవచ్చు. సో ప్రతి చోట వెళ్ళి శిశువులను మనం చూసి ఈయన ప్రభు అయిన క్రీస్తా కాదని మనం వెరిఫై చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇదిగో నేను మీకు ఆనవాళ్ళు చెప్తాను. ఈ ఆనవాళ్ళను బట్టి మీరు గుర్తించవచ్చు ఎవరినంటే ప్రభువుని. మీరు చూడగలరు ప్రభువుని ఎప్పుడంటే మీకు ఆనవాలు తెలిసినప్పుడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? ప్రభువు సంబంధించినటువంటి దైవ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాలకి మనం వెళ్ళినా అక్కడ ఎవరిని చూడటానికి వెళ్ళాలో తెలుసా? ప్రభువును చూడటానికి మనము వెళ్ళాలి. యేసయ్యను చూడటానికి మనము వెళ్ళాలి. దేవుణ్ణి చూడటానికి మనము వెళ్ళాలి. మిగతా కార్యక్రమాల సంగతి కాసేపు పక్కన పెడితే అసలు క్రిస్మస్లోనికి నువ్వు వచ్చిన తర్వాత ప్రభువును చూడటానికి నువ్వు రావాలన్న సంగతి నీకు తెలుసా? ప్రభువును అర్థం చేసుకోవటానికి నేను రావాలి, ప్రభువును ఎరగటానికి నేను రావాలి, ప్రభువుని గురించి గ్రహించడానికి రావాలి. నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇదిగో నేను యేసయ్యను చూసి నేను తిరిగి వెళ్తున్నాను అన్న అనుభవాలు సంపాదించడానికి మనం ఎక్కడికి రావాలంటే క్రిస్మస్ సంబంధిత కార్యక్రమాలకు మనము రావాలి. ఆ రోజు గొర్రెల కాపరులు వెళ్ళారు, దూత చెప్పినటువంటి మాటను వాళ్ళు పట్టుకున్న మాట ప్రకారంగా వెళ్ళి వారు ఎవరిని గుర్తించగలిగారో తెలుసా? ప్రభువును గుర్తించగలిగారు. డిసెంబర్ సీజన్లో నిజంగా మీకు మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ, మార్కు సువార్త కానీ, యోహాను సువార్త కానీ ఎక్కడెక్కడైతే ప్రభు జనన సంబంధమైనటువంటి అధ్యాయాలు, వచనాలు, సందర్భాలు రాయబడ్డాయో అవి మీకు స్పష్టంగా అర్థం కావాలంటే డిసెంబర్ 1 నుంచి 31 వరకు జరుగుతున్న ప్రతి క్రిస్మస్కి వెళ్తే మీకు అర్థము కాదు. ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఇదిగో మీరు జనవరి మొదలుకొని నవంబర్ వరకు వాక్యాన్ని జాగ్రత్తగా మీ సంఘాలలో, వాక్యాన్ని జాగ్రత్తగా మీకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితుల్లో విని అర్థం చేసుకుని ఉంటే డిసెంబర్ సీజన్లో చెప్పబడిన మాటలు మీకు అర్థమవుతాయి. నాకు తెలుసు కదా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, నాకు తెలుసు కదా యెషయా గ్రంథంలో రాయబడింది, నాకు తెలుసు కదా గ్రంథాలలో చెప్పబడింది, ఇదిగో వచనాలు మనకు తెలుసు, అధ్యాయాలు మనకు తెలుసు, పుస్తకాలు మనకు తెలుసు, కథలు తెలుసు, నాటికలు తెలుసు, పాటలు తెలుసు, మనకు అన్నీ తెలుసు. కానీ సమస్య ఎక్కడో తెలుసా? దాని సారాంశం బొత్తిగా మనకు తెలియకుండా పోయి. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ప్రభువును అర్థం చేసుకోగలిగేటువంటి స్థితి మనకు ఉందా అంటే ఇప్పటికీ మనకు లేదు. కొన్ని సంవత్సరాల విశ్వాస జీవితం ఉంటుంది, కొన్ని సంవత్సరాల అనుభవం మనకు ఉంటుంది. ఇన్ని అనుభవాల మధ్య, ఇన్ని ఒక ప్రయాణాల మధ్య ప్రభువుని ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారు అంటే మనం ఏం చెప్తాం తెలుసా? మనకు అర్థమైంది ఒకే ఒకటి, ప్రభు ఇంకా పశుబాలుడే. మనకు అర్థమైంది ఒకే ఒకటి, ప్రభు వచ్చాడంటే మనం చేయాల్సింది సంబరమే. మనకు అర్థమైంది ఒకే ఒకటి, చలికాలం వచ్చిందంటే ఇంట్లో ఉండకుండా ఆయా సభల్లోకి మనము వెళ్ళటమే. ఇది ఒక కార్యక్రమాలు మనకు అర్థమయ్యాయి. కానీ ఎవరు అర్థమవ్వలేదు తెలుసా? ప్రభువు మనకు అర్థమవ్వాలి. అందుకే ఈ రాత్రి దేవుడు నీతో నాతో దేని గురించి మాట్లాడుతున్నాడంటే అసలు క్రిస్మస్లు చేస్తున్నాము కదా, ఈ వాక్యానుసారమైనటువంటి క్రిస్మస్ అనేది ఎలా ఉంటుందో ఈ రాత్రి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. అసలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఇన్ని సందర్భాల్లో, ప్రభువుని గురించి రాయబడిన ఇన్ని సందర్భాల్లో క్రిస్మస్ గురించినటువంటి సందర్భాలను కానీ ఒక్కసారి మనం జాగ్రత్తగా అధ్యయనం చేయగలిగితే ఒక విషయాన్ని మనం చూద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో జరుగుతున్న సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. మరియా దగ్గరికి వచ్చినటువంటి దూత మాట్లాడుతూ ఆమెను అంటుంది, దయా ప్రాప్తురాలా నీకు శుభము. అయితే ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఒక మాట నేను చెప్తాను, ఇదే మాట మీకు ఒకవేళ దేవుడు వచ్చి దేవుడు నీకు తోడై ఉన్నాడు అని అంటే మీరు ఏమంటారు చెప్పండి? ఏమైనా కంగారు పడతారా? ఏమైనా ఆలోచిస్తారా? అవును, దేవుడు నాకు ఎందుకు తోడుగా ఉన్నాడు, నాకు కాకపోతే ఎవరికి తోడుకుంటాడు? నేను ఎన్నెన్ని సార్లు మందిరానికి వెళ్ళట్లేదు, ఎన్నెన్ని కానుకలు నేను ఇవ్వట్లేదు, ఎంతంత ప్రోత్సాహాన్ని నేను అందించట్లేదు, నాకు కాకపోతే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు?
అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇదే మాట దేవుడు మనతో మాట్లాడినా మనకు రానిది ఏంటో తెలుసా? ఆలోచన. ఎందుకు దేవుని దూత నా దగ్గరికి వచ్చింది? ఎందుకు దేవుని దూత నేను దయాప్రాప్తి నా జీవితంలో జరిగింది, దేవుడు దయ నాపై చూపిస్తున్నాడు అని దేవుని దూత నాతో ఎందుకు మాట్లాడింది? దేవుడు నాకు తోడై ఉన్నాడని నాకెందుకు చెప్పిందని మరియ ఏం చేస్తుందో తెలుసా? 29వ వచనంలో ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచనల్లో పడింది. అంటే మరియ దగ్గరికి దాదాపుగా పాత నిబంధన పుస్తకం ముగించి నూతన నిబంధన పుస్తకంలో మత్తయి సువార్త వచ్చే ఈ మధ్యకాలం దాదాపుగా బైబిల్ చరిత్రకారులు చెప్పినట్టుగా దాదాపు 400 సంవత్సరాల కాలం పాటు దేవుని నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజలకు ఎటువంటి వాక్యము కూడా రాలేదంట. వారి దగ్గర ఉన్నటువంటి గ్రంథాలను బట్టే వాళ్ళు చదువుకున్నారు, గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను బోధిస్తున్నారు, వాటిని ఆలోచిస్తున్నారు. కానీ ప్రత్యక్షంగా దేవుడు ఎవరికి కూడా తన యుద్ధ నుంచి సమాచారాన్ని పంపించినటువంటి ఆ సందర్భంలో ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్న యవనస్తురాల దగ్గరికి వచ్చి దేవుని దూత మాట్లాడుతున్నప్పుడు ఆలోచన రాకపోతే ఇంకేం వస్తుంది? మరి ఆలోచనల్లో పడిపోయింది. మరి ఆలోచిస్తుంది, ఏంటి దేవుని దూత నా దగ్గరకు వచ్చి దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్తున్నాడని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడు దూత ఏం చేసిందంటే తర్వాత జరగబోయే సంగతి అంతా మరియకు వివరించడం జరిగింది. ఇలా ఒక సందర్భం నిలిచిన తర్వాత మత్తయి సువార్తలో ఒకసారి మనం చూడగలిగితే మత్తయి గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనము 20వ వచనాన్ని మరలా మనం చూద్దాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా యోసేపు మరలా ఏం చేస్తున్నాడు? దేవుని దూత వచ్చి మరియకి చెప్పిన సందర్భాన్ని బట్టి యోసేపు ఒక సమాచారం తెలియగానే ఇప్పుడు యోసేపు మరలా ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? ఏంటి నా పరిస్థితి? సమాజం ఏమనుకుంటుంది, కుటుంబం ఏమనుకుంటుంది, రేపొద్దున నేను ఎవరికి ఎటువంటి సమాధానాలు చెప్పాలి, ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా నా కుటుంబంలో ఎటువంటి తీర్పును వస్తే ఆ తీర్పును నేను ఎలా ఎదుర్కోవాలి, అసలు నేను ఏం చేయాలి, మరియ గారిని ఏం చేయాలి, నేనేం చేసుకోవాలి, ఈ సంగతులు ఏమి చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డాడు యోసేపు. జాగ్రత్తగా మీరు చూడండి, మరియా ఆలోచనల్లో పడిపోయింది, యోసేపు ఆలోచనల్లో పడ్డాడు. దేని గురించి మీరు ఆలోచిస్తున్నారయ్యా అంటే, మా దగ్గర దేవుని వాక్యం వచ్చింది, మా ద్వారా దేవుడు కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు, మా ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. ఈ విచిత్రమైన అద్భుతాన్ని, ఈ ఆశ్చర్యపరిచే సంగతిని మేము చేయడానికి అర్హులమా? చేసిన తర్వాత జరిగే పరిస్థితులు ఏంటి? అసలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? గతంలో ఎన్నెన్నో సంగతులు దేవుని గురించి విన్నా, ఎన్నెన్నో సంగతులు భక్తుల గురించి విన్నా, ఇటువంటి సందర్భాలు మాకు అర్థం కాలేదు కదా, ఇటువంటి సందర్భాలు మా దగ్గరికి రాలేదు కదా, మా ఆలోచన ఖండనంతగా ఉంది, ఇది ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పి ఇదిగో నూతనంగా వివాహం చేసుకొని సంతోషంగా కుటుంబాన్ని నడిపించవలసినటువంటి కుటుంబం లేదా ఒక యువ దంపతులు ఎటువంటి పరిస్థితులను గెలిపారు తెలుసా? ఆలోచనలో పడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేని గురించి ఆలోచిస్తున్నారు తెలుసా? వారు వాక్యాన్ని గురించి ఆలోచిస్తున్నారు. మరలా ఇదే సందర్భాలు మనం చూడగలిగితే 2వ అధ్యాయము మత్తయి సువార్తలో 2వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనంలో ఉన్న మాటను ఒకసారి చూడండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. ఎవరెవరిని పిలిచారో తెలుసా? ప్రధాన యాజకులు, అంటే దేవాలయంలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తూ, ముఖ్యమైన పాత్రను పోషిస్తూ, ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి అందరి యొక్క ప్రధాన యాజకుల్ని ఎవరు పిలిచారు తెలుసా? ఒక రాజు పిలిపించాడు. ప్రధాన యాజకులారా, మీరందరూ నా దగ్గరికి రండి. ఎందుకు రావాలి ప్రధాన యాజకులు? దేవుడి గురించినటువంటి విషయాలు వారికి బాగుగా తెలుసు. ప్రధాన యాజకులు సరిపోదు, నిరంతరము ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి ధ్యానించి ప్రజలకు అర్థమయ్యేటట్లుగా వివరించేటువంటి శాస్త్రులు మీరు ఉన్నారు కదా, బోధకులు మీరు ఉన్నారు కదా, శాస్త్రులారా మీరు కూడా రండి, మీ గ్రంథాలు చేత పట్టుకొని రండి. ఎక్కడెక్కడైతే దేవుని గురించినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి.
ప్రభువుని గురించి ఏ సందర్భాలు రాయబడ్డాయి, ఏ సమయంలో రాయబడ్డాయి, ఎలా జరగబోతుందో రాయబడ్డాయి, వీటన్నిటిని మీరు పరిశీలన చేసిన తర్వాత నాకు చెప్పవలసినటువంటి సమాధానం ఏంటో తెలుసా? ద ప్లేస్ ఆఫ్ బర్త్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ పుట్టాడో ఆ విషయం మీరు నాకు చెప్పండి. జాగ్రత్త చూడండి. యూదయ, బెత్లెహేము ఆ ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో సామాన్యమైనటువంటి కుటుంబ జీవన విధానాన్ని గడుపుతున్నటువంటి మరియమ్మ గారు వాక్యానుసారమైన ఆలోచనలో పడ్డారు. యోసేపు గారు వాక్యానుసారమైన ఆలోచనలో పడ్డారు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న యూదయ దేశపు రాజులు ఆలోచనలు పడ్డారు. ఆయన మంత్రివర్గము ఆలోచనలు పడింది. అధికారులు ఆలోచనలు పడ్డారు. ఈ ఆలోచనలకు స్పష్టమైన జవాబు కావాలంటే గ్రంథం కావాలి, దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవచన పుస్తకాలు కావాలి, వాటిని బోధించే వాళ్ళు శాస్త్రులు కావాలి, ప్రధాన యాజకులు కావాలని వీరందరూ కూడా కట్టకట్టుకొని కూర్చొని ఆలోచిస్తుంది ఏంటయ్యా అంటే దేవుని వాక్యం. ఒక్కసారి ఇప్పుడు మీరు ఆలోచించండి, మన బ్రతుకులను ఒక్కసారి మనం చూసుకుందాం. మరో మాటలు చెప్పాలంటే మన ముఖం ఒకసారి మన అద్దంలో చూసుకుందాం. ఏనాడైనా క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ సంబంధిత వాక్యాలను మీ అంతటా మీరు ఇంటి దగ్గర కూర్చొని చదివిన దాఖలాలు కనబడుతున్నాయా? ఏనాడైనా అసలు ఈ క్రీస్తుని గురించి నాకు అర్థం కావాలంటే ఇదిగో నాకు సంవత్సర కాలం పాటు సమయం ఉంది, డిసెంబర్ సీజన్లో రక్షకుడు పుట్టాడని అనేక మంది దైవ సేవకులు నాకు చెప్తారు. ఆ విషయాలు నాకు అర్థం కావాలంటే ఇదిగో ముందుగా చెప్పబడిన ప్రవచనాలు, ముందుగా రాయబడినటువంటి సంగతులు, వాటన్నిటి ఒకసారి ధ్యానిస్తాను, వాటన్నిటి ఒకసారి చదువుతానని చెప్పి ఎప్పుడైనా మీరు ఆలోచన చేసుంటే ఇలాంటి క్రిస్మస్లు ఎలా మార్చబడతాయో తెలుసా? వాక్యానుసారమైన క్రిస్మస్లుగా మార్చబడతాయి. వాక్యానుసారమైన క్రిస్మస్ లేదా వాక్యానుసారంగా మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నామని మనం ఎప్పుడు చెప్పగలము? ఆలోచించాలి వాక్యాన్ని గురించి. మరియ గారు ఆలోచించారు, యోసేపు గారు ఆలోచించారు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, రాజులు ఆలోచించారు. వారందరూ ఆ రోజు ఆలోచించారు కాబట్టే ఈరోజు మనము కూర్చున్నాం ఇక్కడ. నిజానికి వారందరూ ఆ రోజు ఆలోచించకపోయి ఉంటే, మరియా యోసేపు ఆలోచించకుండా ఇదిగో నాకు వద్దు అని చెప్పుండే పరిస్థితి ఎలా మారిపోయిందో మనకు తెలియదు. కానీ వాళ్ళు వాక్యాన్ని ఆలోచించి విధేయతను వాళ్ళు చూపించారు. వారు వాక్యాన్ని ఆలోచించి తమ జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్నారు. ప్రభువు కార్యం కొరకు ఇదిగో మాకు డిగ్నిటీ పోయినా పర్వాలేదు, గౌరవం పోయినా పర్వాలేదు, ఇదిగో మా యొక్క గృహాలు మమ్మల్ని వెలివేసినా పర్వాలేదు, నిందించినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు, మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదని ప్రభు భూమి మీద రాకుండా ముందే ఒక ఇద్దరు సిద్ధపడ్డారంటే ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభు వచ్చి భూమి మీదకు వెళ్ళిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయి కొన్ని వందల ప్రసంగాలు విని కొన్ని వేల అద్భుతాలు చూసి ఈ రోజుకి మన జీవితాలు మన ప్రభువుకు అర్పించకుండా బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని గురించి మనము ఆలోచించకపోవచ్చాము. మరి ఆ దినాలలో వారు వాక్యాన్ని గురించి ఆలోచిస్తే మరి ఈ దినాలలో మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలిసి కొనకుందురు. మరియ గారు, యోసేపు గారు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వారందరూ ఆ దినాలలో వాక్యాన్ని గురించి ఆలోచిస్తుంటే ఈ దినాలలో మరియ పేరు పెట్టుకున్న వారు కావచ్చు, యోసేపు పేరు పెట్టుకున్న వారు కావచ్చు, వారిని పొగుడుతున్న వారు కావచ్చు, వారిని ఘనపరుస్తున్న వారు కావచ్చు, ప్రభువును ఆరాధిస్తున్న వారు కావచ్చు, ప్రభు కొరకు బ్రతుకుతున్న వారు కావచ్చు, మనం ఏం చేస్తున్నామంట? ప్రతి నిత్యము కూడా వింటున్నాం. ఇప్పుడు ఇలా క్రిస్మస్ ముగించి ఆ పక్క చోట క్రిస్మస్ ఉందంటే మీరు వెళ్ళి కూర్చుంటారా? అటెండెన్స్ కోసం వేయించుకోవడానికి ఒకే రోజు 3-4 క్రిస్మస్ తిరిగిన భక్తులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. దేనికోసం? ఇది పిలిచారు, పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. ఎక్కడికక్కడ న్యాయం చేయటంలో క్రైస్తవులకు మించిన వాళ్ళు ఇంకెవరు కూడా లేరు. ఇక్కడో పావుగంట, అక్కడో పావుగంట, అక్కడో పావుగంట, లేదా డిసెంబర్ 1వ తారీఖు అక్కడ, 31వ తారీఖు ఇక్కడ, 25 ఇక్కడ, 26 అక్కడ, ఎన్నెన్ని చోట్ల క్రిస్మస్ జరుగుతుంటే వింటున్నామా వాక్యం? ఎందుకు వినట్లేదు? నిత్యము వింటున్నామట. సమస్య ఏంటో తెలుసా? అర్థం అవ్వట్లేదు. మనం గ్రహింపకుండుట అంటే అర్థం ఏంటంటే మనకు అర్థం అవ్వట్లేదు. వాక్యం ఎంత స్పష్టంగా చెప్పినా
వాక్యం ఎంతమంది చెప్పినా, వాక్యం ఎన్ని చోట్ల చెప్పినా, మన బ్రతుకులు కానీ, మన క్రిస్మస్లు కానీ, మన పద్ధతులు కానీ, మన ఆచారాలు కానీ, మన చరిత్ర కానీ ఇలాగే తగలడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఎంత వింటున్నాం కానీ అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ కూడా కష్టపడటం లేదు. ఎవరైనా వాక్యం చెప్పిన తర్వాత సేవకుల దగ్గరికి వచ్చి ఏమంటారు? అయ్యా మాకు సెల్ఫీ అయ్యా, నీతో ఫోటో దిగుతామంటారు. అయ్యా మా ఇంటికి రా, గారెలు చేసాం, బూరెలు చేసాం, తినేసి నువ్వు వెళ్ళిపోమంటారు. అయ్యా నువ్వు వాక్యం చెప్పు, నాకు ఈ విషయం అర్థం కాలేదు, నువ్వు నాకు వివరించని చెప్పని చెప్పగలమా? అడగగలమా? అసలు ఒకవేళ అడిగితే ఏమైపోతాం మనం? నామోసంగా ఇంత బాగా చెప్పి నీకు అర్థమవ్వదా అని ఎక్కడ అంటాడు ఆయన? లేకపోతే ఎంతమందికి అర్థమైంది, నాకు అర్థం అవ్వలేదా, నా గురించి ఎక్కడ అనుకుంటారని మనం ఏం చేస్తాం తెలుసా? అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టుగా ముఖాలు పెడతాం. అర్థం అవ్వకపోయినా చాలా బాగా చెప్పారు బ్రదర్, ఈరోజు సంతోషం అని చెప్పి ఇదిగో అబద్ధాన్ని చెప్పుకొని తిరిగి మనము వెళ్ళిపోతాం. అందుకే భక్తుడైనటువంటి యెషయాకు దేవుడు చెప్తున్నాడు, ప్రజల దగ్గరకు నువ్వు వెళ్ళు. ఈ ప్రజలు ఎలాంటి వారంటే, నేను ఎంతమంది సేవకుల్ని పంపించిన, ఎంతమంది ప్రవక్తల్ని పంపించిన, ఎంతమంది అపోస్తలుని పంపించిన, ఎంతమంది బోధకుల్ని పంపించిన, వినటం విషయంలో చాలా స్పష్టంగా వింటారు. కానీ సమస్య ఏంటంటే వాళ్ళ అర్థము చేసుకో. చూడటం విషయంలో చూస్తారు. ఏం చూస్తున్నారు? కార్యక్రమాలు ఎలా నడుస్తున్నాయో మీకు తెలుసు, సేవా విధానాలు ఎలా సాగుతున్నాయో మీకు తెలుసు, క్రైస్తవ్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు, మీ కుటుంబం వాక్యాన్ని వింటున్న మీ కుటుంబం ఎలా ఉందో మీకు తెలుసు, మీ యవనస్తులు ఎలా ఉన్నారో మీకు తెలుసు, మీ పెద్దలు ఎలా ఉన్నారో మీకు తెలుసు, మీ వృద్ధులు ఎలా ఉన్నారో తెలుసు. ఇవన్నీ మీకు తెలిసినా మీకు ఏమీ తెలియనట్టే కూర్చుంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వింటావు కానీ నువ్వు అర్థం చేసుకుంటావు, చూస్తావు కానీ నీకు తెలియదు. ఎందుకో తెలుసా? నువ్వు వాక్యాన్ని గురించి ఆలోచన చేయవు. ఈ క్రిస్మస్ ప్రాంగణంలోనికి ఎవరం వచ్చినా సరే మనకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? నేను వాక్యాన్ని ఈరోజు విని అర్థం చేసుకోవడానికి నేను క్రిస్మస్కి నేను వెళ్తాను. నా ప్రభువుని గురించి ఎన్ని సంవత్సరాలు, ఎంతమంది సేవకులు వచ్చి ఎన్నెన్ని సంగతులు చెప్పినా నేను అర్థం చేసుకోవడానికి, నేను ఆనందపడటానికి, నా ప్రభువుని గురించి నేను పదే పదే వినటానికి నేను వెళ్తానని దేని కొరకు క్రిస్మస్కి రావాలంటే దేవుని వాక్యం కొరకు క్రిస్మస్కి రావాలి. కానీ మనం దేని కొరకు వస్తున్నామో తెలుసా? ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. మద్యపానము చేతను వారు మతి చెడిరి. ఇశ్రాయేలుని గురించి రాస్తూ హోషేయ భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక సందర్భం ఏంటంటే, ప్రజలు ఎలా మారిపోయారు అని అంటే, దేవుని వాక్యం వింటున్న ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, వ్యభిచారం చేస్తున్నారంట, ఇదిగో ద్రాక్షారసం పానం చేస్తున్నారంట, మద్యపానము చేసి వారు దేన్ని చెడగొట్టుకుంటున్నారంటే వారి యొక్క మతిని, వారి యొక్క మెదడును, వారి యొక్క ఆలోచన శక్తిని ప్రజలు చెడగొట్టుకుంటున్నారంట. ఈ క్రిస్మస్ దినాలలో ఎంతమంది మన యవనస్తులు తాగకుండా ఉంటున్నారు? ఎంతమంది మనకు తెలిసిన వాళ్ళు తాగకుండా నిలబడుతున్నారు? గొప్ప విషయం ఏంటంటే, త్రాగుబోతులుగా ఉన్నవారి క్రిస్మస్లు చేస్తున్నప్పుడు కూడా అదే క్రిస్మస్కి మనం వెళ్ళి వాక్యం చెప్పాలి, అదే క్రిస్మస్కి వెళ్ళి మనం భోజనం చేయాలి, అదే క్రిస్మస్కి వెళ్ళి మనం వాక్యాన్ని వినాలి, అదే క్రిస్మస్లో హ్యాపీ క్రిస్మస్ అనాలి, మెర్రీ క్రిస్మస్ అనాలి, రక్షకుడు ఉదయించిన అనాలి. ఎవర్రా బాబు మీరంతా అంటే, మేమంతా తాగుబోతుల గుంపు. నాకు తాగుబోతులు అంటే చాలా ఇష్టం. మీకోసం నేను మాట్లాడుతాను, ఎందుకంటే నేను కూడా ఆ కేటగిరీ నుంచి వచ్చిన వాడిని. అయితే నీ మనస్సును పాడు చేసుకోవటానికి, నీ మైండ్ని పాడు చేసుకోవటానికి నువ్వు మద్యపానం తాగి నువ్వు వచ్చి వాక్యాన్ని వింటే నీకు ఏమాత్రమైన అర్థమవుతావు వాక్యం? నువ్వు వాక్యాన్ని ఇదిగో అందించాలని ఒక గొప్ప సేవకుడిని తీసుకొచ్చిన, ఇదిగో వాక్య ప్రకటన జరగాలని చెప్పి నువ్వు అద్భుతమైన భోజనాలు ఏర్పాటు చేసిన, ఇదిగో ఆడంబరమైనటువంటి నువ్వు పెండాలాలు బిగించిన, నువ్వు ఏమి చేసినా అసలు నువ్వు వాక్యం వినకుండా మాకెందుకు ఈ కర్మ? నీ బ్రతుకు మార్చుకోకుండా ఈ క్రిస్మస్ దినాలలో నీ మనసు నువ్వైతే పాడు చేసుకుంటావు మందు తాగి, మేమైతే నువ్వు తీసుకొచ్చిన సేవకుల ద్వారా వాక్యాన్ని వినాలా? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? క్రిస్మస్ అంటే వాక్యాల గురించి ఆలోచించేటువంటి ఒక సందర్భం. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చిన సందర్భం అది.
వాక్యమై ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు వాక్యానుసారమైన ఆలోచనలు నింపబడాల్సినటువంటి మన కుటుంబాలు మద్యపానము చేత నింపబడుతున్నప్పుడు సిగ్గు లేకుండా మనం తిరిగి మనం వెళ్ళిపోయి వాళ్ళు ఏమనకుండా పెద్దలుగా మనం ఉన్నామంటే దేవుడు ఎవరిని అంటాడో తెలుసా? వాళ్ళని ఎంత అంటాడో పెద్దలుగా మిమ్మల్ని కూడా, వారిని ఎంత అంటాడు తల్లిదండ్రులుగా మనల్ని కూడా అంతే మాట అంటాడు. తాగి చెడిపోతున్నప్పుడు చెప్పటం చేత కానప్పుడు హ్యాపీ క్రిస్మస్ నువ్వు చెప్పకు. తాగి చెడిపోతున్నప్పుడు నశించిపోతున్నప్పుడు వాడిని మార్చడం చేత కానప్పుడు మెరీ క్రిస్మస్ నీ కొడుకో నీ అల్లుడుకో నువ్వు చెప్పకు. అరే నువ్వు ముందు మందు తాగటం మానే, నువ్వు మతిని చెడగొట్టుకుంటున్నావు. నీ మతి ఎప్పుడైతే చెడిపోద్దో అప్పుడు నీకేమర్థమో తెలుసా? వాక్యం అర్థమవు. క్రిస్మస్ అంటే వాక్యాన్ని మనం దేవుని గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భాలు, వాక్యాన్ని గురించి ఆలోచించాల్సినటువంటి సందర్భాలు. ఇలాంటి సందర్భాల్లో నువ్వు మందు తాగిన మనసును పాడు చేసుకుంటే వాక్యం నీకు ఎక్కదు. కాబట్టి కనీసం క్రిస్మస్లో కంట్రోల్ చేసుకో అని చెప్పి మనము వారికి చెప్పగలగాలి. అలా కూడా మనం చెప్పకపోతే క్రిస్మస్ ఏమైపోయింది తెలుసా? నీకు నాకు లైటింగ్ల మధ్య సంబరం, కానీ వాళ్ళకి అక్కడక్కడ సిట్టింగ్లో కూర్చుంటే అక్కడ వాళ్ళకి సంబరం అయిపోయింది. నీకు నాకు చక్కగా పెండాలో బిగించి భోజనం పెట్టి ఇక్కడ మనం లాక్ చేసి వాళ్ళు అక్కడ ఓపెన్ చేసుకుంటారు లాక్. మనకి ఇక్కడ ఆనందాన్ని ఇచ్చి మనకు ఆనందం ఇచ్చామని చెప్పి ఇక్కడ మనకు రుజువులు చేసి వారు అక్కడ ఆనందపడుతుంటారు. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటే దేవుని పేరిట జరిగే కార్యక్రమాలలో కూడా అలాంటి వాతావరణం ఏర్పడితే సమాజానికి క్రైస్తవం ఈరోజు ఏం చెప్పదలుచుకుంది? ఏం నేర్చుకుంటుంది సమాజం? క్రైస్తవం నుంచి మేము ఏం నేర్చుకోవాలి? మేము చేసేది ఏంటి, మీరు చేసేది ఏంటి అని అడిగినప్పుడు మన దగ్గర ఎటువంటి సమాధానం ఉంటుంది? ప్రభువు భూమి మీదకు వచ్చింది నువ్వు నేను ఆనందపడి మందు తాగడానికి కాదు, మందు తాగి చెడిపోతున్న వారిని వాక్యము ద్వారా ఆయన కాపాడటానికి ఆయన వచ్చాడు. కానీ మన ఇంట్లో తగలబడిపోతుంటే, మన ఇంట్లో నాశనం అయిపోతుంటే మనం స్పందించకుండా ఒకవేళ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? క్రిస్మస్ సీజన్లో లేదా క్రిస్మస్ దినము రోజు నువ్వు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? వాక్యాన్ని ఆలోచించాలి. అలా వాక్యాన్ని కూర్చున్న వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు, కూర్చోబెట్టిన వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. వీరిరువురు కూడా ఏ క్రిస్మస్ వచ్చినా వాక్యం గురించి ఆలోచించకపోతే అది నిజమైన వాక్యానుసారమైన క్రిస్మస్ ఎన్నటికీ కాబోదు. మరలా చూద్దాం. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన సందర్భాలలో జరిగిన సందర్భాన్ని మనం చూస్తే లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారంట. గొర్రెల కాపరుల దగ్గర ప్రభువుని గురించినటువంటి సమాచారం ఎప్పుడైతే వచ్చిందో, ప్రభువుని ఎప్పుడైతే చూసారో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తున్నారంట? ఏదైతే విన్నారో, దేన్నైతే చూచారో దానిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ స్తోత్రము చేసి తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మీరు వెళ్ళిన ఎన్ని క్రిస్మస్లో మీరు దేవుణ్ణి మహిమపరిచి దేవునికి స్తోత్రం చెప్పి తిరిగి మీరు వెళ్ళారు? మీరు చూసిన వాటిని బట్టి, మీరు విన్న వాటిని బట్టి. ఎన్నెన్నో క్రిస్మస్లు జరిగాయి కదా. అన్ని క్రిస్మస్లకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులకున్న అనుభవాలు ఈరోజు మనకు వచ్చిందా? గొర్రెల కాపరుల దగ్గర పొందుకున్నటువంటి ఆ యొక్క గొప్ప మహిమకరమైనటువంటి అనుభవాలు ఈరోజు మనకు వచ్చిందా? ఈరోజు మనం నేర్చుకోవాలి. మనం ఎక్కడైనా వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో తెలుసా? ఆ వాతావరణాన్ని చూసిన తర్వాత, ఆ వాక్యాన్ని విన్న తర్వాత, దేవా నువ్వు నాతో మాట్లాడావు స్పష్టంగా, నా హృదయాన్ని తాకావు, నువ్వు నా బ్రతుకుని మార్చాలనుకునే మాటలు చెప్పావు, నా కుటుంబాన్ని కట్టుకునే మాటలు చెప్పావు, నా సంఘాన్ని కట్టుకునే మాటలు చెప్పావు. ఇన్ని మాటలు చెప్పిన దేవా, ఇన్ని మాటలు వినడానికి అవకాశం కల్పించిన ఆ సంఘాన్ని బట్టి, సేవకుని బట్టి, వాతావరణాన్ని బట్టి దేవానికి స్తోత్రము, దేవానికి స్తుతులు అని చెప్పి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసా? స్తోత్రాలు చెల్లించి తిరిగి మనము వెళ్ళాలి. ఈరోజు మనం నోరు తెరిస్తే స్తోత్రము వస్తుందా అంటే స్తోత్రం వస్తుంది. రాదని ఎవరు అంటున్నారు? చెప్పండి అని అంటే దేవునికి స్తోత్రం అంటే ఎవరు చెప్పట్లేదు. ఈ మధ్యగా ఒక బొమ్మ కొన్నాను నేను, టాకింగ్ టాయ్ అనమాట. నేను ఏది మాట్లాడితే అది విని తిరిగి అదే మాట్లాడుతుంది. హలో అంటే తిరిగి అది హలో అంటుంది. ఇప్పుడు ఈ టాకింగ్ టాయ్స్ ఎవరంటే మనమే. మీరు చెప్పండి స్తోత్రం అంటే ఎందుకు చెప్పరు?
ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు మీరు చెప్పలేరా? చెప్పగలరు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మన నోరులు ఎలాంటివి అని యాకోబు భక్తుడు రాస్తూ ఎంత చక్కగా వివరించాడో ఒకసారి మీరు చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను ఏం చేస్తామంట? శపిస్తామంట. ఏ నోరుతో అయితే దేవానికి స్తోత్రం అని చెప్పామో, ఏ నోరుతో ప్రభువానికి వందనాలని చెప్పామో, అదే నోటి గుండా ఏం చేస్తాం తెలుసా? మనుషులను మనం ఏం చేస్తున్నామంట? శపిస్తున్నాం. అంటే ఇది మన నోరు తెరిస్తే మన నోరు ఎలా ఉంది తెలుసా? ఎదుటివాడి నష్టాన్ని కోరుకుంటుంది కానీ ఎదుటివాడి మంచిని కోరుకోవట్లేదు. ఎదుటివాడి జీవితాన్ని కట్టే విధంగా నీ మాటలు ఉన్నాయా అంటే లేవు. ఎదుటివాడి జీవితాన్ని బాగుపరిచే విధంగా నీ మాటలు ఉన్నాయా అంటే లేవు. గొర్రెల కాపరి చూడండి, ఆ కన్నవాటిని విన్నవాటిని చూసినప్పుడు వారి నోటి వెంబడి దేవునికి స్తోత్రం తప్ప మరొక సందర్భం కూడా రావట్లేదు. కానీ మనం ఏం చేస్తాం? జాగ్రత్త ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్తాం? వంటలు బాగోలేవు, లేకపోతే సాయంత్రం లాస్ట్లో కేకులు ఆలైతే ఇచ్చారు, వీలైతే ఇవ్వలేదు, క్యాంటీన్ నాకు అందలేదు, నా వైపు కెమెరామెన్ రాలేదు, నా వైపు చూసి ప్రసంగికుడు ప్రసంగము చేయలేదు, ఏం ఆర్గనైజర్స్ వీళ్ళు, ఏం పాస్టర్ గారు వీళ్ళు, ఇదా క్రిస్మస్, ఇదా సందర్భం అని చెప్పి ఎన్నెన్ని మాటలు అదే పెండాల నుండి చెప్పుకుని వెళ్ళిపోతాం మనం. అదే ప్రభువుతో స్తుతించి అదే నోరు మనుషులను ఏం చేస్తుందంట? శపిస్తుందంట. ఇంకా దారుణం ఏంటంటే అదే క్రిస్మస్ ప్రాంగణంలో కొన్ని చోట్ల నేను విన్నాను, బూతులు కూడా అక్కడే మాట్లాడుతున్నాం మనం. ఏం మాట్లాడుతున్నాం? బూతులు కూడా అక్కడే. నోరు తెరిచి స్తుతించేటువంటి ఆ నోరే, రక్షకుడు ఉదయించేనట అని పాడిన ఆ నోరే, అదే ప్రాంగణంలో అదే ప్రాంతంలో ఇదిగో ఇలాంటి మాటలు కలుగుతున్నప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చుని వాక్యం ఉంటున్న నీతో నాతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నట్టు తెలుసా? క్రిస్మస్ రోజు నీ నోటి నుంచి సంతోషంతో దేవుని స్తుతించే మాటలు రావాలి తప్ప మరేది కూడా నీ నోట నా నోట రాకూడదు. ఈ డిసెంబర్ సీజన్ అంతా దేవునికి ఎంత మహిమ చెల్లాలి తెలుసా? నీ స్తుతుల మూలన్న. అందుకే పౌలు భక్తుడు అంటాడు, స్తుతి యాగము అనేటువంటి మాటను ఆయన ప్రయోగిస్తాడు. ఈ స్తుతి యాగం దేనికి చెల్లించాలి తెలుసా? ప్రభా, నా కొరకు కానీ నువ్వు రాకపోయి ఉంటే, ఈ జీవితంలో నువ్వు కానీ తోడుగా లేకపోయి ఉంటే, నువ్వు నా కొరకు భూమి మీద పుట్టకపోయి ఉంటే నా బ్రతుకేమైపోవునో, నా చీకటి జీవితం ఏమైపోవునో. ఇదిగో అది గుర్తించేటువంటి రోజు ఉందంటే అది ఏ రోజు? క్రిస్మస్ రోజు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం మనకు బాగా ఎప్పుడు గుర్తొస్తుంది? అయితే ఆయన పుట్టినరోజు, లేకపోతే ఆయన వెళ్ళిపోయిన రోజు. ఇప్పుడు ఆయన సందర్భాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆరోగ్యశ్రీ ద్వారా ఇది మేలులు పొందిన వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. ప్రభు ద్వారా మేలులు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోకొల్లుగా ఉన్నారు. ఎన్నెన్ని మేలులు పొందారు? అనేక రకాలుగా మేలులు పొందాం. మరి ప్రభువుని పుట్టినరోజైనా కనీసం నువ్వు జ్ఞాపకం చేసుకుని స్తుతి చెల్లిస్తున్నావంటే స్తుతులు మర్చిపోయాము. ఇదిగో సంబరాలలో మనము మునిగి తేలిపోయాము. ఇదిగో ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఆరాధిద్దాం, ఇదిగో ఇక్కడికి వచ్చాం, మన స్తుతులు చెల్లిద్దాం, ప్రభువుని స్తుతించి మనం తిరిగి వెళ్ళిపోదాం. వెళ్తా దేవుడు ఆనందంతో మన స్తుతులు చెల్లించుకుంటూ వెళ్ళిపోదాం అనేటువంటి అనుభవాలు మనకి ఎవరికి ఉన్నాయో అంతకంటే పక్కన పెట్టండి. అసలు కనీసం విన్న వాక్యాన్ని ఏ ఇద్దరైనా కనీసం మాట్లాడుకున్నారా ఈ డిసెంబర్ సీజన్లో? కనీసం ఈ రాత్రైనా మాట్లాడుకోండి. నేను చెప్పిన మాటలో కనీసం తప్పేదైనా పట్టుకోవడానికైనా కనీసం అలాగైనా వాక్యాన్ని ఆలోచించండి. ఒక సేవకుడు పోని తప్పులు చెప్తాడు, ఇతను ఇంకోసారి పిలవకూడదు, అసలు ఇది పనికిరానోడిని తీసుకొచ్చి స్టేజ్ పై నిలబెట్టారు అని మమ్మల్ని తిట్టడానికైనా కనీసం వాక్యాన్ని మీరు ఆలోచించండి. కనీసం ఈ రోజు విన్న వాక్యమైనా ఆలోచించండి. అలా ఆలోచిస్తే వాక్యం మీకు అర్థమైతే మీ నోట్లో నుంచి ఏంటో తెలుసా? దేవునికి స్తుతులు చెల్లించేటప్పుడు మరేది మన నోట్లో నుంచి రాదు. దేవానికి వందనాలు, నువ్వు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నావని చెప్పి దేవుని స్తుతించడం తప్ప మన నోటి నుంచి ఏది రాదు. కానీ మన నోరు ఎలా ఉపయోగిస్తున్నాము అని అంటే ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. మనం ఇలా ఉండకూడదు. మన క్రైస్తవులుగా మనకిది తగినటువంటి పని. మనం మాట్లాడితే ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాద వచనాలు మాట్లాడగలగాలి, కానీ మన శాపవచనాలు మనము మాట్లాడకూడదు. నీటి బుగ్గలు ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా అని ఒక ప్రశ్న భక్తుడు అడుగుతున్నాడు. అలా అది సంభవిస్తుందా? అది అలా జరుగుతుందంటే జరగదు. కానీ మరి ఏం జరుగుతుంది? ఒకే నోటి నుండి ఇలాంటి
బూతులు, ఒకే నోటి నుండి శాపవచనాలు ఇదిగో క్రిస్మస్ సీజన్లో కూడా వినబడుతున్నాయంటే దేవుడు మాట్లాడుతున్నాడు, కనీసం నీ వాక్యాన్ని ఇదిగో వింటున్న వాక్యం చేత నేను నింపుకుంటే నీ నోటి నుంచి వచ్చేది ఏంటో తెలుసా? దేవునికి స్తుతులు చెల్లించడం. అంటే నిజంగా నువ్వు క్రిస్మస్లో ఇదిగో దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా వినగలిగితే, దేవుని వాక్యం కొరకే నువ్వు రాగలిగితే, నువ్వు దేనిని పట్టించుకోకుండా వాక్యాన్ని తిరిగి వెళ్ళిపోయేటప్పుడు దేవునికి స్తుతులు చెల్లించడం నువ్వు నేర్చుకుంటావు. ప్రభువు పుట్టిన సందర్భాలలో జరుగుతున్న మరొక సందర్భాన్ని కూడా నేను చూపిస్తాను. లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 36వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. మరియు ఆషేరు గోత్రికురాలును ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదే 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు ఏం చేస్తుందంట? సేవ చేస్తున్నారు. తన జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే భర్తను కోల్పోయింది, కుటుంబాన్ని కోల్పోయింది, వయసు అయిపోయిన ఆమె ఆ వయసులో 80 సంవత్సరాల వయసులో దేన్ని విడిచిపెట్టట్లేదు తెలుసా? ఆవిడ దేవాలయాన్ని విడిచిపెట్టట్లేదు. ఏం చేస్తుంది తెలుసా? ఉపవాస ప్రార్థనలు. అంటే ఉపవాసం అంటే మనం చేసే ఉపవాసాలు కావు, భోజనాలు పెట్టుకొని మనం చేసే ఉపవాసాలు అసలే కాదు. దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో ఆమె ఏం చేస్తుందో రేయింబగళ్ళు సేవ చేస్తుంది. అంటే ప్రభువు వచ్చే నాటికి జరుగుతున్న సందర్భాలను మీరు చూడండి. వాక్యాన్ని ఆలోచించేవారు ఉన్నారు, స్తుతులు చెల్లించేవారు ఉన్నారు, ఇదిగో దేవాలయంలో ఉండి ప్రార్థనలు చేసేవారు ఉన్నారు. ఇటువంటి సందర్భాలను అక్కడక్కడ లిమిటెడ్గా దేవుడు సెలెక్ట్ చేసుకొని ఈ సందర్భాలు రాయడానికి వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని కానీ గమనించగలిగితే, ప్రభువుని గురించి ఎప్పుడు మాట్లాడినా ఈ సందర్భాల సారాంశాన్ని అన్నింటినీ మనము అర్థం చేసుకోవాలి. దీనిపైనే సుమేరు గురించి రాయబడింది. ఆయన ప్రభువుని ఎత్తుకుని ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతించను అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. సుమేరు స్తుతించిన, గొర్రెల కాపరి స్తుతించిన, అన్న అనేటువంటి ఈ ప్రవక్తి ప్రార్థనలు చేస్తున్నా ఏం చేసినంట? 38వ వచనంలోనూ ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. ప్రార్థనలతో ఆమె సమయాన్ని గడుపుతుంది. ప్రభువు వచ్చిన విషయం ఆమెకు అర్థమైంది. ఇప్పుడు పరుగులు పెట్టుకుంటే ఎవరి దగ్గరికి వచ్చింది తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చిందంట. ప్రభు దగ్గరికి వచ్చింది, చూసింది, అర్థం చేసుకుంది, దేవుని కొనియాడింది. ఇది అనేక మందికి చెబుతూ వస్తుంది. ఈమె నుంచి మనం నిజంగా ఈ క్రిస్మస్ సందర్భాల్లో నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విలువ నేను చెప్తున్నాను. బాగా విన్నాను. ఈ విలువ మీకు చాలా ప్రాముఖ్యమైనది, అత్యవసరమైనది. ఏంటో తెలుసా? ఒక కార్యక్రమాన్ని చేసేటప్పుడు, ఒక పరిచర్య దేవుని కొరకు చేసేటప్పుడు అది ప్రార్థనతో ప్రారంభమై ఉండాలి. అంటే మొదటి ప్రార్థన, చివరి ప్రార్థన అది కాదు కార్యక్రమాన్ని చెప్తుంది. దీని వెనుక ఏముండాలి తెలుసా? ప్రార్థన బలం ఉండాలి. ప్రార్థనలో దేవుని అడిగిన అనుభవాలు ఉండాలి. ప్రార్థనలో దేవునితో అడిగి, ప్రార్థనలో దేవునితో చెప్పి, అనేక ప్రార్థనలు జరిగిన తర్వాత ఒక కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తే అది ఆత్మీయంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. ఈరోజు ఆత్మీయంగా కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఆత్మీయంగా క్రిస్మస్ జరుగుతున్నాయంటే జరగట్లేదు. దేంతో జరుగుతుంది తెలుసా? అహంకారంతో జరుగుతుంది. ఒక్కొక్కరు అనుకుంటున్నారు, డబ్బుంది మాకు, మేము ఎందుకు ఈ స్పీకర్నే తీసుకోలేదు, డబ్బుంది మాకు ఎందుకు ఈ సౌండ్ సిస్టమ్ని మేము పెట్టుకోలేము, డబ్బుంది మాకు ఎందుకు ఇలాంటి భోజనాలు మేము పెట్టలేము, డబ్బుంది మాకు ఎందుకు స్టేజ్ని ఇంత ఘనంగా మేము అలంకరించలేము, డబ్బుంది మాకు ఎందుకు ఇంత అలంకారంగా పెండాలని మేము డిజైన్ చేయలేము, డబ్బుంది మాకు కాబట్టి మేము లైవ్లు ఇవ్వగలం, డబ్బుంది కాబట్టి మేము ఎన్నైనా చేయగలం. మా దగ్గర ఏముందో తెలుసా? మేమందరం మా కుటుంబం పేరు చెప్పుకున్న వారిని కూడగట్టుకుంటే ఇదిగో ఆంధ్రప్రదేశ్లోనే ఆశ్చర్యపోయే క్రిస్మస్ మేము చేయగలం అనేటువంటి అహంకారంతో క్రిస్మస్ మీరు చాలా మంది చేస్తున్నారు. దేవుడు అందుకని అహంకారాలతోనూ, నీ దగ్గర ఉన్న డబ్బుతోనూ, నీకున్న కాంట్రాక్ట్తోనూ, నీకున్న నాలెడ్జ్తోనూ, నీకున్న స్కిల్తోనూ, నీకున్నటువంటి ఐదు పరిచయాలతోనూ దానితో చేస్తే అది దేవునికి మహిమకారిగా జరగదు. ఒకవేళ బహుశా భూమి మీద చూసినప్పుడు, అంతర్వేదిలో ఉన్న క్రిస్మస్ అన్నింటినీ చూసినప్పుడు ఫలానా క్రిస్మస్ బాగా జరిగిందని మనుషులు మాట్లాడుకోవచ్చేమో, కానీ నీ వెనుక ప్రార్థన బలం లేకుండా నువ్వు ఎంత ఆడంబరంగా చేసినా దేవుణ్ణి మహిమపరిచే కార్యక్రమంగా, అది దేవుణ్ణి
రాత పుస్తకంలో మాత్రం ఎప్పటికి కూడా మిగలదు. నువ్వు చెప్పుకోవచ్చేమో, వాళ్ళతో పోలిస్తే వీళ్ళతో పోలిస్తే మేము ఎంత బాగా చేసాం, అంత బాగా చేసాం. ఇప్పుడు జీవరత్నం గారు, పాస్టర్ గారి యొక్క కుమారుడు నాతో మాట్లాడుతూ ఆయన అంటున్నారు, అన్న ఫేస్బుక్ లైవ్ ఇవ్వండి, ఎందుకంటే మా సంఘం చాలా పేదది, మేము లైవ్లు అయితే మేము ఇవ్వలేము. అప్పుడు నేను అన్నాను, అన్న ఫేస్బుక్ లైవ్ అయితే ఏముందన్నా, యూట్యూబ్ లైవ్ అయితే ఏమన్నా, ఏదైనా లైవే. నువ్వు ఫేస్బుక్లో ఇచ్చినా, నువ్వు కెమెరాలో ఇచ్చినా, ఫోన్లో ఇచ్చినా, రికార్డ్ చేసి పంపించినా, ఏదైనా సరే అదేంటది లైవే. అది వినేవాళ్ళు ఎలాగైనా వింటారు. ఆడియో బాగున్నా, వీడియో బాగాలేకున్నా, వినాలనుకున్నాడు ఎలాగైనా వింటాడు. వినకూడదు అనుకున్నాడు ఎంత SD కార్డులో పెట్టి నువ్వు పెట్టినా వాడు వినడుగాక వినడు. ఏం చూస్తాడు, మా వాళ్ళు వచ్చారా లేదా, నేను పిలిచిన వాళ్ళు వచ్చారా లేదా, నేను అనుకున్నాడు జరిగిందా లేదా, అవి చూస్తారు తప్ప వాక్యాన్ని వింటారా, వినరు. అహంకారంతో చేసే క్రిస్మస్ గురించి నేను మాట్లాడట్లేదు. వాక్యానుసారమైన క్రిస్మస్, లేదా వాక్యానుసారంగా ప్రభు భూమి మీద పుట్టినప్పుడు ఒక ప్రవక్తని దేవుడు చూపిస్తున్నాడు. ఆమె కుటుంబ పరిస్థితి బాగాలేకపోయినా, ఆమె శారీరక పరిస్థితి బాగాలేకపోయినా ఆమె ఏం చేస్తుంది తెలుసా, రేయింబగళ్ళు దేవాలయంలో సేవ చేస్తుంది. ఇలాగే ఒక ఆయన అంటున్నాడు అపోస్తల కార్యంలో, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులు చెదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగెను. ఎవరైనా గారడివాడైన సీమోను. ఈ గారడివాడైన సీమోను గురించి 9వ వచనంలో రాస్తే ఎలా ఉందో తెలుసా, ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టారు. ఆయన నేచర్ని చూడండి, ఆయన క్యారెక్టర్ చూడండి. ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంట, ఈయన చాలా గొప్పవాడు, ఈయన వెనక ఇన్ని కార్యాలు చేస్తున్నాడంటే ఈయన వెనక ఎవరున్నారు, దేవుని మహాశక్తి ఉందని ప్రజలందరూ అనుకున్నారు. మనం కూడా ఏమనుకుంటాం, ఒక కార్యక్రమము మనం అనుకున్న మన కళ్ళకు జిగేలు కనబడి మన కడుపుకు అసలు ఖాళీ లేకుండా కక్కుకునేంత తిన్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం, అబ్బా క్రిస్మస్ చాలా బాగా జరిగింది. అదే చాలని అన్నం పెట్టి, అదే సామాన్యమైన స్థితిలో నేను కూర్చోబెట్టి, అదే ఒక సామాన్యమైన సేవకుడు నా బోటోడు వచ్చి నీకు వాక్యం చెప్పడం నీకు ఎలా ఉంటుంది, జరిగిందంటే ఎలా జరిగింది, జరగాలి కాబట్టి జరిగింది. ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అంతే. ప్రజలందరూ అనుకున్నారంట సీమోను చాలా గొప్పవాడు, దేవుని మహాశక్తి ద్వారా జరుగుతుందని ప్రజలందరి యొక్క ఆలోచన విధానం ఉంటే అతని ఆలోచన పట్టుకుని బాగా డబ్బు సంపాదించాడు. ప్రజల దగ్గర బాగా కూడబెట్టుకోడు. క్రిస్మస్ పేరిట కూడబెట్టిని తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టాడు, అపోస్తలుల దగ్గర పెట్టి, అయ్యా నీ దగ్గర అధికారం ఉంది కదా, ఆ అధికారం నాకు ఇవ్వు. డబ్బుతో కొనాలనుకున్నాడు దేవుని యొక్క శక్తిని. ఈ రాత్రి దేవుడు ఈ ప్రాంతంలో లేదా ఈ ప్రాంగణంలో కూర్చున్న నీతో నాతో మాట్లాడుతున్నాడు మాట. డబ్బు నీకు ఎంతైనా ఉండలేవు, డబ్బు ద్వారా నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేయలేవు, డబ్బు ద్వారా నువ్వు ఎన్నెన్నో గొప్ప స్థితిలో ఉండలేవు. కానీ గుర్తుపెట్టుకో, డబ్బు ముందు ఏది, అది ప్రార్థన ముందు ఏది నిలబడదు తెలుసా, నీ డబ్బు నిలబడదు. ప్రార్థన ముందు ఏం నిలబడదు తెలుసా, నీ అహంకారము నిలబడదు. ప్రార్థన ముందు ఏం నిలబడదు తెలుసా, నీకున్న పరిచయాలు, నీకున్న జ్ఞానము, నీకున్న సంపదలు, నీకున్న టెక్నాలజీ ఏది కూడా నిలబడదు. ఎందుకంటే ఆ రోజు అనేక వేల మంది ప్రార్థనల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఒక సామాన్యురాలు, దీనురాలు, విధవరాలు ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఇదో కటిక దారుణమైన పరిస్థితిలో ఉన్న ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గురించి ప్రస్తావించాడు. పేరుతో సహా ప్రస్తావించాలి. గురించి ఎందుకు రాశాడు తెలుసా, తెలుసుకోవాలి. ఈరోజు మన వాక్యానుసారమైన క్రిస్మస్లో మన డబ్బు, మన తెలివితేటలు కాదు, వెనుక ప్రార్థన బలము ఉండాలి. అది లేకుండా మనం ఎన్ని చేసినా మరలా నేను చెప్తున్నాను, అది బహుశా మన ప్రజల ముందు గొప్పగా మనం చెప్పుకోవచ్చేమో, కానీ అది దేవుని ముందు ఎన్నటికీ గొప్ప కానే కాదు. మరికొన్ని సందర్భాలు చూద్దాం. ఇదిగో ఈ క్రిస్మస్ సీజన్లో లేదా ఆ క్రిస్మస్ ఆ ప్రాంతంలో ప్రభువు పుట్టిన సందర్భాలు, జరుగుతున్న సందర్భాలు చూడగలిగితే యోహాన్ గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము, యోహాన్ గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చింది. ప్రభువు పుట్టిన తర్వాత, ప్రభువు కంటే ముందు పుట్టినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ప్రస్తావించబడిన సంగతి. ఆయన ఎలా వచ్చాడంట, వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు.
ఆ దినాలలో ఏం జరిగింది? ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తే ఆయన గురించి చెప్పటానికి ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. చెప్పడానికి ముందుకొచ్చిన వ్యక్తి ప్రభువుని గురించి చెబుతూ ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఆయన తలను తెగ నరికించుకునే స్థాయికి మాట్లాడుతూ వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఎంత మేరకయ్యా నువ్వు దేవుని గురించి ఈ సీజన్లో మాట్లాడాలి అని అంటే, అవసరమైతే అవతలోడు తట్టుకోలేక నీ తల తెగ నరిగాను నువ్వు మాట్లాడే మాటలకి వినలేక. నువ్వు ప్రభువుని గురించి చెబుతుంటే అవతల వాడు హృదయాల్లో గాయపరచబడి, ప్రభువుని గురించి నువ్వు చెప్పినప్పుడు అవతల వాడి మనసు గాయపరచబడి ప్రభువుని అర్థం చేసుకునేటప్పుడు వాడికి కోపం వస్తే నీ తల తెగ నరికినా పర్వాలేదు, నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువుని గురించి మాట్లాడుతూనే ఉండాలి. బాప్తిసం ఇచ్చి యోహానును దేవుడు ఎందుకు మన ముందర పెట్టాడు తెలుసా? ఇదిగో ప్రభువుని గురించి మాట్లాడిన మొట్టమొదటి తలకాయ, మొట్టమొదటి నోరు తెగ నరికేయబడింది. ఇలాంటి వాస్తవం నీకు అర్థమైనప్పుడు, ఇలాంటి సందర్భం నీకు అర్థమైనప్పుడు నువ్వు దేని గురించి బాధపడుతున్నావు తెలుసా? టైం ఎక్కువైపోయింది, వాక్యం చెప్తున్నారని చెప్పి దాని గురించి నువ్వు బాధపడతావు. 10 నిమిషాలు ఎక్కువ చెప్పేశాడు వాక్యం దేవుని సేవకుడు, దాని గురించి నువ్వు బాధపడతావు. ఇదిగో క్రిస్మస్, నిజమైన క్రిస్మస్, క్రీస్తు పుట్టిన సందర్భాల్లో తలలు పోయినా పర్వాలేదు, మేము వాక్యాన్ని చెప్పాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టి వాక్యం చెప్పడానికి, ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన అంత త్యాగం చేస్తే, వాక్యం వినటానికి ఈరోజు నీకు నాకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే వాటి గురించి నేను వర్ణించడానికి సమయం కూడా సరిపోదు. ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇప్పుడున్న ప్రజలకు అవసరం లేనిది ఒకే ఒకటి ఉంది, క్రైస్తవ పద్ధతుల్లో లేదా క్రైస్తవ కార్యక్రమాల్లో అవసరం లేనిది ఒకే ఒకటి ఉంది, ఏంటో తెలుసా అన్నాడు ఆయన. ఏంటో ఉంటుంది చెప్పండి మీరు. ఒక అన్న అన్నాడు నాతో, ఒక ఆయన, ఇప్పుడున్న క్రైస్తవులకు అవసరం లేనిది ఒకటి ఉంది, ఏంటది? అన్నీ కావాలి, అన్నీ ఉండాలి, అన్నీ అనుకున్న టైం జరగాలి, అందరూ కోరుకున్నట్టుగా జరగాలి, కానీ జరగకూడదు ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఆ మాటను ఒక సేవకుడుగా చెప్పడానికి నిజానికి ఎంత బాధ కలుగుతుందంటే, వాక్యం వినటానికి అంత ఇబ్బందిగా మీకుంటే, వాక్యంలో ఉన్న సంగతులు ఆలోచించడానికి అంత ఇబ్బందిగా మీకుంటే, దేవునికి స్తోత్రం చెప్పడానికి మీకు అంత ఇబ్బందిగా ఉంటే, దేవుని ప్రార్థించడానికి మీకు అంత ఇబ్బందిగా ఉంటే, దేవుని గురించి మాట్లాడడానికి మీరు అంత ఇబ్బందిగా ఉంటే, ఏ బాధ లేకుండా మేము క్రైస్తవులము కాము అని మీరు చెప్పండి, గొడవలేని పనది. మేము పుట్టు క్రైస్తవులమండి, తరతరాల చరిత్ర మా సంఘానికి ఉంది, మాకుంది, మా కుటుంబాలకు ఉందని మనం చెబుతున్నప్పుడు ఇదిగో వాక్యం వినలేనటువంటి స్థితిలోనికి మీరు వెళ్ళిపోతే, దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యమై ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చింది నీతో తన గురించి తాను మాట్లాడటానికి, తన గురించి తాను వివరించడానికి, తన యొక్క ఆలోచనలు నీకు చెప్పడానికి. ఆ దినాలలో పరిస్థితులు ఎలా మారిపోయాయంటే, బాప్తిసం ఇచ్చి యోహాను వాక్యం చెప్తుంటే వినలేకపోయారు, మార్పు సంబంధిత మాటలు చెప్తుంటే తట్టుకోలేకపోయారు కాబట్టి దేవుని గురించి మాట్లాడే వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అంతం చేయడానికి ఆ దినాలలో ఆ ప్రజలు ప్రయత్నం చేస్తారు. చూడండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించారు. శిష్యుల దగ్గరకు ఒక ఆజ్ఞ వచ్చింది, ఏంటో తెలుసా ఆజ్ఞ? మీరు యేసుక్రీస్తు నామమున మీరు ఏమీ మాట్లాడకూడదు, మీరు ఏ విషయాలు కూడా మీరు బోధించకూడదు. మీరు బోధిస్తే ఇదిగో ఇలాంటి కఠినమైనటువంటి శిక్షలు మీకు ఉంటాయని చెప్పి దేవుని సేవకులను రాజ్యపు అధికారులు నిలబెట్టి మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుని సేవకులు మాట్లాడి తెలుసా, అయ్యా మీ మాట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయం. మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పక ఉండలేమని వారికి ఏం